పొట్టి శ్రీరాములు గారు నిజమైన వారసుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దానిని ఉనికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ప్రాజెక్ట్ లో ఒక పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారంటే వారికి పొట్టి శ్రీరాములు గారి మీద ఉన్న గౌరవం, ప్రేమ ఎంత మీ అందరూ చెప్పాలి ఒకసారి గట్టిగా, మరోసారి గట్టిగా. మరి ఈరోజు ఆర్యవైశ్యుల పాలిట మనందరి ప్రియతమ నాయకుడు, మనందరికీ కుటుంబ సభ్యుల్లాగా ఒకళ్ళలాగా ఉంటూ మనం ఎప్పుడు ఏది అడిగినా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఒక్క మెసేజ్ తోనే మనకి పనిచేసే నాయకుడు ఎవరు? యువగలో రథ సారథి మనందరి ప్రియతమ నేత, యువనేత నారా లోకేష్ గారు. అలాగే బీజేపీ రథసారథి మాధవ్ గారికి, అనేక మంది మంత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని తెలియజేయగానే నాకు అన్ని విధాలుగా సహకరించిన మన ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి మేము ఆ రోజు యువగలం పాదయాత్రలో మొదలుపెట్టినప్పుడు ఆర్యవైశ్య సంఘాలే కాకుండా అనేక చోట్ల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి అభిమానులు వచ్చి, సార్ పొట్టి శ్రీరాములు గారికి ఒక గౌరవం ఉండాలి, మీరు సహకరించండి అని యువనేత నారా లోకేష్ గారిని అడిగితే ఆ రోజు నా భుజం మీద చెయ్యేసి అది నా బాధ్యత, నా తమ్ముడు తీరుస్తాడు, నేను చూసుకుంటానని చెప్పిన వ్యక్తి నారా లోకేష్ గారు అన్న సంగతి ఈ సభాముఖంగా నేను మరోసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆయన చెప్పటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో పెట్టి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి 6.8 ఎకరాల స్థలం కేటాయించిన తర్వాత శంకుస్థాపనకి రావాలి అంటే మనం డేట్ తీసుకోవాలి, సార్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, వెళ్ళి అడగాలి. కానీ నేను ఒక మెసేజ్ పెడితే నో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ కమింగ్, ప్లీజ్ కన్ఫర్మ్ ద షెడ్యూల్ అని మెసేజ్ పెట్టి వచ్చిన ఘనత మన నారా లోకేష్ అన్నదన్న సంగతి ఈ సభాముఖంగా నేను మరోసారి తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అంటే ఒక విగ్రహం కాదు. రాబోయే రోజుల్లో తెలుగు ప్రజల్లో ఇబ్బంది పడుతున్న వారందరికీ చేయూతనివ్వాలన్న ఒక ఆలోచనతో ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా మనం ఇంకొక పేరు చెప్పుకోవాలి. మేము జస్ట్ ఒక మెయిల్ పెడితే అనేక మంది రెస్పాండ్ అయ్యారు. అలాగే ప్రముఖమైన వ్యక్తి జిఎంఆర్ గ్రూప్ అధినేత జిఎంఆర్ గారు ఇక్కడ ఈ ప్రాంగణంలో తన సొంత ఖర్చులతో 12 కోర్సులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తూ అకామిడేషన్, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడానికి వారు ముందుకొచ్చారన్న సంగతి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి గుర్తుగా అనేక సార్లు అనేక మందిని అడిగాం, ఎక్కడ రెస్పాన్స్ లేదు. కానీ లోకేష్ గారికి ఎప్పుడు విన్నతులు ఇస్తానే ఉన్నాం. మన అందరి కోరికలు నెరవేర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అయితే వాటికి వారధిగా ఉండే నాయకుడు మన లోకేష్ అన్న సంగతి ఈ సభాముఖంగా మీకు మరోసారి తెలియజేసుకుంటూ, సార్ ఒకటే మిమ్మల్ని అడగదేసుకున్నా సార్, చంద్రబాబు సార్ 6.8 ఎకరాలు తమ పార్క్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ మా వాళ్ళందరి మధ్యలో కోరిక ఉంది సార్, అనేక మంది డోనర్స్ ముందుకు వస్తూ ఉన్నారు, నో ప్రాఫిట్ నో లాస్తో ఒక హాస్పిటల్ని నిర్మించడానికి మేము అందరం ముందుకు వస్తాం సార్. దయచేసి ఒక 10 ఎకరాల స్థలం కనుక మీరు ఇచ్చినట్టయితే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించి ప్రజలకి సేవ చేయటానికి, ఈ సేవ చేయటానికి అవకాశం మాకు కల్పించాల్సిందిగా కోరుతూ, ఏదైనా తప్పు మాడితే ఏమనుకోవద్దని తెలియజేస్తూ సార్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్ సార్, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్ సార్. ఏదైనా తప్పు మాట్లాడితే ఏమీ తెలియజేయద్దని తెలియజేసుకుంటూ, ఇంత అవకాశం అతి చిన్న వయసులో నాకు వెనక ఎవరు లేకపోయినా, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నన్ను ఈ స్థానానికి నిలబెట్టిన లోకేష్ అన్న గారికి, కూటమి ప్రభుత్వ నాయకులందరికీ, అదేవిధంగా నేను కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఇక్కడ అనేక మంది సోదరులు నా వెంట నడిచారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి.